జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్ధంతరంగా ఆపేసిన వైద్య కళాశాలలకు సంబంధించిన చర్చ. 17 కళాశాలలని చెప్పి అందులో కనీసం కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా లేని కాలేజీలను కూడా మేము చేసేస్తున్నామని చెప్తూ అక్కడ భూమిని కేటాయించి, కొంచెం మారుమూల ప్రాంతాలు కాబట్టి భూ కేటాయింపులు పెద్ద సమస్య కాదు, భూమి కేటాయించి వాటిని గాలి కొదిలేసి రెండో మూడో పూర్తి చేసి, అది కూడా అసంపూర్తి భవనాల్లోనే క్లాసులు తయారయ్యేలాగా, క్లాసులు నడిచేలాగా స్టార్ట్ చేసి దిగిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ వైద్య కళాశాలల్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అనే ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా ఇది. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మెడికల్ కళాశాలలన్నిటినీ పూర్తి చేయాలనే ఒక నిర్ణయం తీసుకుని గత సెప్టెంబర్ 9వ తేదీన జీవో నంబర్ 509 ఆ జీవో ఇచ్చి దాన్ని చేస్తే, దాన్ని ఆ రోజు నుంచి మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతమైన యాగీ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డికి ఆయన అస్త్రం అనుకుంటున్నాడు, కానీ అది అస్త్రం కాదు. దాన్ని పట్టుకొని ఏదో ప్రైవేటైజ్ చేస్తున్నారు మెడికల్ విద్యని, వైద్య విద్యను ప్రైవేటైజ్ చేసి పడేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అనగానే సహజంగానే ప్రైవేటీకరణకి లేకపోతే ఆర్థిక సంస్కరణలకి బాగా పెద్దపీట వేస్తాడు. గతంలో సిపిఎం వాళ్ళు అప్పట్లో ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో 1999 తర్వాత ఆ రోజుల్లో ప్రపంచ బ్యాంకు జీతగాడు అనేవాళ్ళు చంద్రబాబు నాయుడిని. ఎందుకంటే అప్పుడు ప్రపంచ బ్యాంకు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ యాక్సెప్ట్ చేసి కొన్ని సంస్కరణలు అమలు చేశాడు. కాబట్టి ఆయనకు అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టిన పేరు ప్రపంచ బ్యాంకు జీతగాడని. సో ఇక చంద్రబాబు వచ్చాడు, ఏం చేసినా ప్రైవేటైజ్ చేశాడు లేదా ఇంకోటి చేశాడు అని అంటే నమ్మేస్తారనేది జగన్మోహన్ రెడ్డి ఒక గుడ్డి నమ్మకం అనుకుంటా. వాళ్ళ నాన్న హయాములో ఈయన హయాములో చాలా ప్రైవేటైజ్ చేశాడు, ఒకటి కాదు చాలా ప్రైవేటైజ్ చేశాడు. అదానికి దోచిపెట్టాడు. గంగవరం పోర్టు బలవంతంగా లాక్కొని అదానికి ఇచ్చాడు. కృష్ణపట్నం పోర్టు అంతే, చాలా ఇచ్చాడు, ఒకటి కాదు. సో ఈ పీపీపీ దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి హయాములో కొన్ని స్థానిక హాస్పిటల్స్ లాంటివి, క్లినిక్స్, వాటిని కూడా పీపీపీలో చేయాలని చాలా టెండర్లు పిలిచి కొన్ని చేయించిన పరిస్థితి కూడా. ఇదేమీ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నాకు వద్దన్న స్కీమ్ కాదు, చాలా దాన్ని చేసిన వాడే. సో పైగా దీంట్లో తప్పేంటి అనే దానికి ఆయన దగ్గర సరైన సమాధానం లేదు. ఒకటే యాగీ చేయడం, రోడ్డు ఎక్కి యాగీ చేయడం తప్ప ఇంకోటి లేదు. సో దీన్ని అస్త్రంగా పెట్టుకొని ఏదో సంతకాల సేకరణ అని, గవర్నర్ దగ్గరికి వెళ్ళాలని, ఇంకోటని చాలా మొన్న పెద్ద ఇంత పొడుగు యాక్షన్ ప్లాన్ ఇచ్చాడు వాళ్ళకి. ఇచ్చి నిన్నేమో విశాఖ జిల్లా నర్సీపట్నం దగ్గర కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో ప్రయత్నం చేశారు అడావుడి చేయడానికి. చేసి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాలండి, తాడేపల్లి నుంచి, గన్నవరం నుంచి వెళ్ళి అటు నుంచి అంటే బెంగళూరు వెళ్ళిపోయాడు ఫ్లైట్ వేసుకుని. ఇంకంతే, ఇప్పుడు రాడనుకుంటాను నెలాఖరు దాకా. ఈలోపు ఈ కార్యకర్తలు ఇక వాళ్ళ అడావుడి, వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్పేవాడు ఉండడు, ఏదో అంతే అయిపోయింది. సో ఈ పరిస్థితుల్లో అసలు ఏంటి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎందుకు అప్పుడు ఆగిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాటిని చేయలేకపోయాడు, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు పెండింగ్ ఉన్నాయి, అసలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు కూడా లేని కాలేజీలని ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఎందుకు మభ్యపెట్టాడు ఆ రోజున. ఇప్పుడు ప్రభుత్వం 10 కాలేజీలని ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం, ఈ 10 కాలేజీలని పీపీపీలో టేకప్ చేయడం గల కారణం ఏంటి, వీటిని చేయడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందా కూటమి ప్రభుత్వం, లేక ఆ ఆరోపణల్లోనే పసలేదా? తర్వాత ఈ 10 కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి? ప్రైవేటు భాగస్వాముల్ని కలుపుకోకపోతే
ఈ కాలేజీల నిర్మాణం పూర్తి కాదా, ఎంత టైం పడుతుంది? ఇదంతా ఒక ఆస్పెక్ట్. నిన్న ఒక సామాజిక కార్యకర్త ఒక ఆవిడ కోర్టులో పిల్లు వేశారు. ఏమని వేశారంటే దీన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు ఈ వైద్య రంగాన్ని అనే దాన్ని బేస్ చేసుకుని, అదే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఏవైతే మాట్లాడుతున్నారో ఇంచుమించు దాన్నే ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద ఆమె కోర్టులో వేశారు. ఆవిడ సామాజిక కార్యకర్త అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అడ్వకేట్ జనరల్గా పనిచేసిన శ్రీరామ్ గారు, చాలా సీనియర్ అడ్వకేట్, ఆవిడ తరపున శ్రీరామ్ గారు వాదించారు. ఆవిడ సామాజిక కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అడ్వకేట్ జనరల్గా పనిచేసిన ఆయన ఆవిడ తరపున వాదించారు. వాదించకూడదని లేదు, లాయర్లు ఎవరి కేసులైనా టేకప్ చేయొచ్చు. కాకపోతే మరి ఆయనే ఎందుకు టేకప్ చేశారనేది ఓకే, తప్పేం లేదులే. కానీ సో ఆ విషయంలో కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది తప్పేంటి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో వైద్య కళాశాలల్ని నిర్మిస్తే తప్పేంటి? ఇప్పటికిప్పుడు వాటిని వేగవంతంగా పూర్తి చేయాలి అని అంటే 5,800 కోట్లు సుమారుగా కావాలి. అవి పూర్తి చేయడానికి ప్రైవేటు భాగస్వామ్యం టేకప్ తీసుకుంటే తప్పేంటి? అంత నిధులు ప్రభుత్వం దగ్గర ఉండకపోవచ్చు కదా అని కోర్టు ఎదురు ప్రశ్న వేసింది పిటిషనర్ని. అప్పుడు లాయరు శ్రీరామ్ గారు అన్న మాట ఏంటంటే, మేము గత ప్రభుత్వ హయాంలోనే 5,780 కోట్ల రూపాయలకి పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చేసామని చెప్పారు. పరిపాలనాపరమైన అనుమతులు ఇస్తే సరిపోతుందా, మరి నిధులు ఎవరు ఇస్తారని అడిగారు జడ్జి గారు. అంటే అనుమతులు ఇచ్చాము, ఏదో సామెత చెప్తారు కదా, ఏదో ఇచ్చాము కొట్టుకు సావండి అని, అట్లా అనుమతులు ఇచ్చేసామని చెప్తే పని అయిపోద్ది అనుకున్నారు ఆయన. జడ్జి గారికి తెలుసు కదా అనుమతులు ఇస్తే సరిపోతుందా, నిధులు ఎవరు ఇస్తారు అని. సో ఇక్కడ వేగవంతంగా కళాశాలల్ని నిర్మిస్తే దానివల్ల జరిగే ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది ఎంత ముఖ్యమో, నిజంగానే దీన్ని ప్రైవేటు భాగస్వాములతో కలిసి టేకప్ చేస్తే అది ప్రైవేటైజేషన్ అవుతుందా అనే క్లాజ్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది ఏమంటారంటే, ఒకవేళ ఇలా కనుక జరిగితే ఆ సగం సీట్లను మేనేజ్మెంట్ ప్రైవేట్ వాళ్ళు సగం సీట్లు వాళ్ళు తీసుకుంటారు, అంటే సగం సీట్లు ప్రైవేటు కాలేజీలాగా సగం సీట్లు కొనుక్కోవాల్సి వస్తుంది అనే ఒక వాదన కూడా ఉంది. మరి అది ఎంతవరకు నిజం? అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆయనే ఒక జీవో ఇచ్చారు. అప్పుడు బహుశా 206 అనుకుంటా, 206 సంథింగ్. ఆయన ఇచ్చిన జీవో ప్రకారం ఏంటంటే, ఆయనే కన్వీనర్ కోటాలో గవర్నమెంట్ వైద్య కళాశాల, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో ఉన్న సీట్లను 25 లక్షలకు అమ్ముకోవచ్చని ఆయనే పర్మిషన్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారే పర్మిషన్ ఇచ్చాడు. ప్రభుత్వ కళాశాలల్లో సీట్లను అమ్ముకోవచ్చని పర్మిషన్ ఇచ్చిన మనిషి ఇవాళ ఇదేదో ప్రైవేటైజ్ అవుద్దని గందరగోళం గగ్గోలు ఎందుకు పెడుతున్నాడు? ప్రజల్ని గందరగోళపరచడానికేనా? అలాగే ఈ అనుమానం ఎంతవరకు కరెక్ట్? ప్రైవేటు భాగస్వామ్యంలో కనుక చేస్తే కొన్ని సీట్లు ప్రైవేటు వాళ్ళు అమ్ముకుంటారు అనే అనుమానం కొంతమందికి ఉన్నమాట వాస్తవం.